అంతా మిత్రులకి సహకరించాలి. గౌరవ మంత్రి గారు గౌరవ చీఫ్ ఇంజనీర్ ఎండిఆర్డిసి శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని ఒక మంచి శుభదినం. ఎందుకంటే ఈరోజు మనం ఒక మంచి మనసున్న నిస్వార్థమైన మంత్రి గారి నాయకత్వంలో పనిచేయడానికి చాలా అదృష్టం. ఎందుకంటే ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి నాయకుడిని మనకి ఇవ్వడం, అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మనం చేయకుండా ఈవేళ రోడ్లే ఈ ప్రభుత్వం రావడానికి కూడా ముఖ్య కారణం ఒకటి. అలాంటి రోడ్ల శాఖను, ఆర్ఎన్బి రోడ్ల శాఖను ఒక మంచి నిజాయితీ బయటకు కూడా మన అందరూ అదృష్టం. అదేవిధంగా అందులో ఆయనతో కలిపి పనిచేయడానికి కూడా మన చాలా అదృష్టం. ఏదేమైనా సరే ఈరోజు మన తాలూకా ఆర్డీసీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటనేది మన ఎండి గారు చెప్పడం జరిగింది. మరి దీన్ని మనందరూ ఆలోచన చేసి మన మంత్రివర్యుల గారికి, ఎండి గారికి, ఆర్ఎన్బి ఇంజనీర్స్ డిపార్ట్మెంట్కి కూడా సహకరిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కడ మేజర్ వర్కులు ఉన్నా మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. అదేవిధంగా మనకున్న పరిధిలో ఉన్న కొన్ని రోడ్లను మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మన మంత్రి గారు కూడా ఏ పని చెప్పినా సరే వెంటనే అయినా స్పందించి అక్కడ అవసరం లేదనేది కూడా ఆలోచన చేసి మంచి నిజాయితీతో చర్యలు తీసుకున్న మంత్రివర్యులు గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి, మంత్రివర్యులకు మంచి పేరు రావాలంటే మనమందరం కూడా ఆయన సహకరించి ఎప్పటికప్పుడు తెలియజేస్తే రోడ్డు వ్యవస్థని మనం పరిరక్షణ అవుతాం. మరి ఇలా మన ముఖ్యమంత్రి అదే గారు, లోకేష్ గారు కూడా ఎంతో దూరం చూస్తూ ఆలోచించి ఒక మంచి వ్యక్తికి ఇవాళ మంత్రిగా ఇవ్వడం, అదేవిధంగా ఆయన సమక్షంలో, ఆయన నాయకత్వంలో మనం చేయడం కూడా అదృష్టం. కాబట్టి దీన్ని ఆలోచన చేసి మనం అందరం కూడా కలిసి ఉన్న అభివృద్ధి కార్యక్రమంలో కానీ, రోడ్డు డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా మరి మంత్రి గారికి సహకరిస్తూ, మంత్రి గారి సూచనలు తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా కృషి చేయాలని, అలాంటి బాధ్యత మన మీద ఎట్టినందుకు నిస్వార్థంతో రహదారుల అభివృద్ధిని మనం అందరం కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి మన మంత్రివర్యులకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని, మీరందరూ కూడా మనందరం కూడా కలిపి సహకరించుతారని, మీరు కూడా మాతో సహకరించి కలిపి అందరూ కలిసినట్టుగా వెళ్ళి ఈ రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కృషి చేద్దామని మరోసారి మేము అందరినీ అభినందిస్తూ, ఈ యొక్క కార్పొరేషన్లో నూతనంగా 16 మందికి డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఆ డైరెక్టర్గా నియమితులైనటువంటి వారికి 16 మందిని నియమించడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఆ 16 మందికి కూడా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డైరెక్టర్ పదవులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ గెలవాలి, పార్టీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి కార్యకర్త నుంచి నాయకుల వరకు
అన్ని కులాల వారికి, వారందరికీ కూడా వారి వారి ప్రాంతాలను బట్టి, వారి ప్రాధాన్యతను బట్టి వాళ్ళందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఆ రోజు ఏ రోజు కూడా వాళ్ళు డబ్బు పెట్టక చేయకపోవడం వల్ల దాదాపుగా 1000 కిలోమీటర్లు కూడా ఈరోజు నడవలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మిషన్ పాట్ హోల్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 5 నెలల కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే మన R&Bకి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎన్నో రోడ్లు బాగలేవు. అదేవిధంగా ఇటు రాయలసీమలో ఒక రకంగా ఉన్న ఈ కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, ఈ గోదావరి ప్రాంతం అంతా కూడా రోడ్లు లేక ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక దిక్కు ఆర్థికంగా మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు మనం వెంటాడుతున్నాయి. వీటన్నిటిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఈ యొక్క రోడ్లకు మహాదశ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు పెట్టిన అప్పులను కడుతూ ఇప్పటికే దాదాపుగా 2800 కోట్ల రూపాయలకు పైగా వినియోగించడం జరిగింది. కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. ఇంకొక 1000 కోట్ల రూపాయలు కూడా టెండర్లు పిలిచడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సోదరులందరూ కూడా ఎవరైతే ఎన్నికైనారో డైరెక్టర్లు, మీకందరికీ మనకు ఒక బాధ్యత ఉంది. మీరు సమీపించేటువంటి ప్రాంతాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని, అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని, మనం ఏమి చేయగలుగుతామో ఏమి చేయలేమో, చేయగలిగినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అది ఎందుకంటే మీరు కూడా మాలో ఒకరు భాగస్వాములే, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యులు, ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలు రాస్తూ ఉంటాయి, మనం కూడా చేశాము. అయినా ఆర్థికంగా ఎన్ని ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికో 10 రోజులకో రివ్యూ చేసుకుంటూ వనరులను ఎక్కడైనా తీసుకొచ్చి నాబార్డ్ ద్వారా కానీ, ఎన్డీబీ కానీ ఇంకా ఎక్కడైనా తీసుకువచ్చి నిధులు సమూకరించుకొని త్వరలోనే ఈ యొక్క రోడ్లన్నింటినీ కూడా నేషనల్ హైవేస్ కొన్ని ఉన్నాయి, మనకు స్టేట్ హైవేస్ ఉన్నాయి. తర్వాత ఇంకా అనేకమైనటువంటి కొత్తగా ఈ యొక్క రోడ్లను కూడా మళ్ళీ ప్రపోజల్స్ కూడా వస్తూ ఉన్నాయి పీపీపీ మోడల్లో. ఈ పీపీపీ మోడల్లో తీసుకురావడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే టోల్ గేట్స్ అన్ని చోట్ల కూడా పెడితే ప్రజలకు భారం అవుతుందేమో, కష్టం అవుతుందేమో చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూనే దానికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏదైనా ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కూర్చోండి సార్, అందరికి కూడా మనము ఈరోజు ఈ యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఎందుకంటే మీరు కూడా వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చారు. మీ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సాధ్యాలు చేసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తాము. ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో రోడ్లను బాగు చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాము అని నేను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ అండి. Please keep silence, please.
ఒక్కొక్కరిని సన్మానిస్తున్నారు. మంత్రి గారు, చైర్మన్ గారు. గొండాల శివ శ్యామ్ గారు రెడీగా ఉండాలి. ఆవిడ ఒకళ్ళు లేపితే సరిపోతుంది. ప్లీజ్ సహకరిస్తున్నారు. అలాగే వారికి ఐడి శంకర్ గారి తర్వాత కేరళ అప్పలనాయుడు గారు సిద్ధంగా ఉండాలి. మంత్రి గారు, చైర్మన్ గారు సత్కరిస్తున్నారు. అలాగే ఐడి కార్డు అండ్ పేపర్స్ మా ఎండి గారు గారు వారిని సత్కరిస్తున్నారు. మంత్రి గారు అండ్ చైర్మన్ గారు ఐడి కార్డు అందజేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ పేపర్స్ అండ్ ఎండి గారు అందజేస్తారు. రహమతుల్లా గారి తర్వాత మంత్రి గారు, అలాగే చైర్మన్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఐడి కార్డు అందజేస్తారు. సత్కరిస్తారు పూర్వ మంత్రివర్యులు అండ్ చైర్మన్ గారు నాగేశ్వర గారు. వారికి ఐడి కార్డ్ అండ్ మెమెంటో అందజేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. వెంకట కృష్ణారావు గారు కార్మంచి మంత్రి గారు, చైర్మన్ గారు చైర్మన్ గారు షాల్తోను బొకేతోను సత్కరిస్తున్నారు. అలాగే చక్కని మెమెంటో కూడా అందజేస్తున్నారు. ఐడి కార్డ్ని ఎండి గారు వారిని సత్కరిస్తున్నారు. మంత్రి గారు అండ్ చైర్మన్ గారు షాల్తోను బొకేతోను అలాగే మెమెంటో అందజేస్తున్నారు. మీరందరూ సహకరిస్తే దూరం నుంచి నా అభిమానులు కూడా ఇండిపెండెంట్ గా వచ్చి ఈ వేదిక అందరూ రాకండి దయచేసి. మరి చిన్న మనవి, మంత్రి గారిని సన్మానిస్తుంది ఏపీఆర్టీసీ, ఎండిఆర్టీసీగా సన్మానిస్తున్నారు. అలాగే మరొక బొకేతో చైర్మన్ గారు కూడా సన్మానిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు బొందల శ్యామ్, మాది యలమంచి నియోజకవర్గం. జనసేన పార్టీ గత 5 సంవత్సరాలుగా అచ్యుతాపురం మండలం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే యలమంచి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వర గారి సహకారంతో నాకు ఈ పదవి రోజు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా ఆరాధ్య దైవం కొనిదెన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి కష్టపడిన వారికి ఇలాంటి అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి అవకాశాలు కష్టపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి రావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు అందరికీ ఇచ్చి ఏదైతే యువత పార్టీల కోసం గట్టిగా కష్టపడుతుందో అలాంటి యువతని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ పార్టీ కోసం, కూటమి ప్రభుత్వం కోసం మేము నిరంతరం కష్టపడతాం. మా అధినాయకుడు ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పార్టీతో, కూటమితో కలిసే ఉందామని అనుకుంటున్నారు. ఇది జీవితాంతం మేము ఉన్నంతకాలం పార్టీ కలిసి ఇదే ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం రోజు రోజుకి డెవలప్ అవ్వాలి. మా ఏపీఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, భవనాలు ఎంతో డెవలప్ చేశారు, రహదారులు ఎంతో బాగున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రపంచంలోనే కాదు, ప్రపంచంలోనే ఈజ్ ద బెస్ట్ స్టేట్ ఏపీ అని చెప్పి నిరూపించేటట్టు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు. మాకు ఈ గత వైసీపీ పాలనలో రోడ్లు చాలా ఇబ్బంది అయినాయి. అలాంటి ఇబ్బంది అయిన అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మేము జనసేన కేవలం రోడ్ల మీద చాలా పోరాటాలు చేశాము. గుంతలు పూడ్చడానికి కానీ, అర్ధనగ్గా ప్రదర్శన చేయడం కానీ, ఇలా చాలా కార్యక్రమాలు చేశాము. అలాంటి కార్పొరేషన్లో నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం ఇవ్వడం చాలా పదవి కాకుండా నాకు చాలా బాధ్యత ఇచ్చారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు వీరవల్ వంశీ, మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. నేను జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీగా చేస్తున్నాను. సామాన్యుడు రాజకీయం చేయాలి, సామాన్య రాజకీయాల్లో ఉండాలి,
సామాన్యుడికి పదవి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా. అలాగే ఈరోజు దానికి నిదర్శనమే మా అందరి డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం. సామాన్యుడి చేత రాష్ట్ర స్థాయి పదవి ఇప్పించినటువంటి వ్యక్తులు ఉమ్మడి కూటమి ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య, మా దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నాతోటి సహచర డైరెక్టర్లు గారిని, మా చైర్మన్ గారిని అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో చూసుకుంటే రోడ్లు చాలా అధ్వానంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు అందరూ. ఈ ప్రభుత్వంలో మేమందరం కూడా రోడ్ల అభ్యున్నతికి కృషి చేస్తామని, అందరం కూడా మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ అవకాశం కల్పించిన మంగళగిరి నియోజకవర్గ విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుంతలు లేని రాష్ట్రంగా మా చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి అనుగుణంగా పనిచేస్తానని చెబుతున్నాను. చాలా బాగున్నాయండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో రోడ్లు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజున రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ దాంట్లో మాకు అవకాశం కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అట్లానే మా ప్రీతం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారి సహకారం వీటన్నిటితో మాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగము, రోడ్లు, మౌలిక సదుపాయాలను ఎంత దారుణంగా ఇచ్చేశారో మీకు తెలుసు. ప్రతి రోడ్లు గుంటలు మయంతో ప్రజలు జీవన ప్రమాణాలను తుంగలో దొక్కేసిన సందర్భంలో ఇప్పుడు సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం అన్నీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రండి. అలానే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, చైర్మన్ గారు, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే మౌలిక రంగాలు, ఏదైతే ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో మా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గతంలో ఏదైతే అనేక పథకాలు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగినాయి, అది కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఓపీఆర్సీ ప్యాకేజీలు, వరల్డ్ బ్యాంక్ నిధులు, నాబార్డ్ నిధులు, అట్లనే ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు, ఇతరత్ర అనేక నిధులతో రాబోయే రోజుల్లో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అట్లనే మన ప్రీతమ రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, మహామేధావి, ఈ రాష్ట్ర అభివృద్ధిని నడిపించే ఏకైక నాయకులు, జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైంది గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సర కాలంలో రోడ్లు ఎన్ని బాగు చేస్తాం, ఎంత రవాణా సౌకర్యం కల్పించాము. మళ్ళా మన ముఖ్యమంత్రి వారిలో లోకేష్ గారు విదేశాలు తిరిగి కూడా అనేక ఇండస్ట్రీలు కానీ అదేవిధంగా రవాణా సౌకర్యం కల్పించడం చాలా కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా మా ముఖ్యమంత్రి గారు ఎంత అభినందించి ఈ సంస్థకి బాగు చేయాలనే ఉద్దేశంతో మంచి నిదాయితైన డైరెక్టర్లని, మంత్రివర్యుల్ని నన్ను కూడా నియమించినందుకు అభినందన తెలియజేసుకుంటూ, ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేయడానికి మా బోర్డు డైరెక్టర్లు కానీ మా మంత్రివర్యులు కానీ అందరూ కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో రోడ్డు అనే సమస్య లేకుండా ముఖ్యమంత్రి వారికి చేదోడు వాదోడు ఉండి ఆయన చూసిన మేరకు నడుచుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇంకా ప్రపోజల్ పెట్టాం, ఇంకా ప్రపోజల్ వచ్చిన తర్వాత సాంకేతిక సాధ్యాలు చూస్తున్నారండి. ఆ సాంకేతిక సాధ్యాలు చూసిన తర్వాత పూర్తి పర్ఫెక్షన్తో చేయాలని దృక్పథంతో కూటమి ప్రభుత్వం ఉంది. పీపీ అనేది పెట్టారు, దాని ద్వారాగా సాంకేతిక లోపం లేకుండా తయారు చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ రోడ్లు చేయడం జరుగుతుంది తక్కువ ఖర్చుతో. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా ఆలోచన చేసి త్వరలో ప్రవేశపెడతారని ఈ ద్వారా తెలియదు. బత్తుల హరిదాసు అనే నేను ఈరోజు రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడానికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నియోజకవర్గ నాయకులు ఐటీ విద్య మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో రోడ్లు చాలా అధ్వానంగా గుంతలతో నిండి ఉన్నాయి. కానీ ఈ రోజున మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో రోడ్లను చాలా పరిజ్ఞానంతో చాలా గొప్పగా మెరుగైన రోడ్లుగా తీర్చిదిద్దామని తెలియపరుస్తున్నాము.